సాధారణంగా మనం కొత్త ప్రదేశానికి డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ పట్టుకుని చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం కదా. అవును. అంతా మన కంట్రోల్లోనే ఉంది అనుకుంటాం. కరెక్ట్. కానీ దారి తప్పిన ఆ ఒక్క క్షణంలోనే ఒక రకమైన అయోమయం, భయం వచ్చేస్తాయి. కేవలం డ్రైవింగ్ వస్తే సరిపోదు, సరైన దిశను చూపించే ఒక గైడెన్స్ ఖచ్చితంగా కావాలి. నిజమే. సో ఈరోజు మన లోతైన విశ్లేషణలో పాత్వేస్ ఆఫ్ డివోషన్ అండ్ డివైన్ అబండెన్స్ అనే ఒక ప్రాచీన మూల గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ప్రవర్తన, వినయం, అలాగే జీవితంలో మనం కోరుకునే సమృద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా ఆసక్తికరంగా వివరించారు. ఎటువంటి పక్షపాతం లేకుండా కేవలం ఇందులోని తాత్విక అంశాలను మనమిప్పుడు తవ్వితీద్దాం. రైట్. ఈ గ్రంథంలో ప్రధానంగా కనిపించే ఒక వాదన ఏంటంటే, మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారాన్ని లేదా ఒక ఉన్నతమైన శక్తిని ఒప్పుకున్నప్పుడు జీవిత మార్గాలు సులభతరమవుతాయి అని. ఇక్కడ మొదటి మెట్టేంటంటే నాకే అన్నీ తెలుసు అనే అహంకారాన్ని వదిలిపెట్టడం. అంటే దాన్ని చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, మన స్వంత తెలివితేటల మీద మనం అతిగా ఆధారపడటమనేది మ్యాప్ లేకుండా అడవిలో ప్రయాణించడంతో సమానం. ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం ఆ నేనే జ్ఞానిని అనే యుగోను పక్కన పెడతామో అప్పుడు ఆ దైవిక మార్గదర్శకత్వాన్ని ఒక అంతర్గత జీపీఎస్ లాగా ఆన్ చేసినట్లవుతుంది. జీపీఎస్ లాగా బావుంది. అవును. ఇక్కడ యుగోను పక్కన పెట్టడం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు సుమా, చెడుకు దూరంగా ఉంటూ మన పరిమితులను మనం అంగీకరించే ఒక ఆచరణాత్మకమైన వినయం ఇది. రైట్. అయితే ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం వచ్చింది. చెప్పండి. ఈ గ్రంథం కేవలం మానసిక శాంతి గురించి మాత్రమే మాట్లాడటం లేదు కదా. ఈ మార్గాన్ని ఎంచుకుంటే దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్వ దొరుకుతుందని చెబుతోంది. అవును, స్పష్టంగా రాసుంది. అంతేకాదు, రాబడిలో ప్రథమ ఫలాన్ని ఇస్తే కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని కూడా అంటోంది. ఇది విన్నప్పుడు ఆధునిక కాలంలో నేనిదిస్తాను, దానికి బదులుగా ప్రతిఫలం దక్కుతోంది అనే ఒక వ్యాపార లావాదేవీలా అనిపించడం లేదా? పైకి చూస్తే అనే ఒక ఇన్వెస్ట్మెంట్ లాభంలానే కనిపిస్తోంది. కానీ దీన్ని అప్పటి వ్యవసాయ నేపథ్యం నుండి చూస్తే అసలర్థం తెలుస్తోంది. వ్యవసాయం నేపథ్యమా అంటే? ప్రథమ ఫలాన్ని ఇవ్వడం అంటే పంట చేతికి రాగానే ఇంకా మిగతా పంట ఎలా ఉంటుందో తెలీదు, వాతావరణం ఎలా మారుతుందో తెలీదు. ఓహో. అసలు ఆ ఏడాది గట్టెక్కుతామో ఏదో తెలియక ముందే వచ్చిన తొలి భాగాన్ని కృతజ్ఞతతో అర్పించడం. వావ్. అంటే భవిష్యత్తు గురించి ఎలాంటి గ్యారెంటీ లేకపోయినా ముందే ఇచ్చేయడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక రకంగా పరిస్థితులపై కంట్రోల్ సాధించాలనే మన తపనను పూర్తిగా వదులుకోవడం. రైట్. నా దగ్గర ఉన్నది కేవలం నా గొప్పతనం వల్లనే రాలేదు అని విశ్వసించడం. ఈ స్థాయిలో కృతజ్ఞతను వ్యక్తపరచడం వల్ల కలిగే మానసిక స్థిరత్వం మనలో విపరీతమైన ఒత్తిడిని తగ్గిస్తోంది. సో పరోక్షంగా ఈ స్ట్రెస్ లేకపోవడమే మన శారీరక ఆరోగ్యానికి, ఎముకల సత్వకు కారణమవుతుందన్నది దీని అసలు అంతరార్థం అన్నమాట. ఖచ్చితంగా. సరే, అంతా మన చేతుల్లో లేదని వదిలేసి కృతజ్ఞతతో ఉంటే అంతా బావుంటుంది. కానీ వాస్తవానికి మనం అన్నీ కరెక్ట్గా చేసినా సరే కష్టాలు వస్తాయి కదా. అవును, వస్తాయి. మనం ఆ అంతర్గత జీపీఎస్ని ఫాలో అవుతున్నా సరే అడ్డంకులు ఎదురైతే అప్పుడు ఈ సమృద్ధి ఆగిపోయినట్లా? గ్రంథం దీని గురించి ఏం చెప్తోంది? ఇక్కడే ఈ గ్రంథం వాస్తవికతను టచ్ చేస్తోంది. సమృద్ధి అంటే ఎప్పుడూ పూలపాన్పు కాదు. దైవిక మార్గంలో క్రమశిక్షణ కూడా చాలా ప్రధానం. శిక్షను తృణీకరించవద్దని, గద్దింపునకు విసుక్కోవద్దని ఈ వచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగండి. ఒక పక్క సరైన దారిలో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ శిక్షలు, గద్దింపులు ఎందుకు? ఇది ఎలా ఉందంటే, ఒక క్రీడాకారుడు బాగానే ఆడుతున్నా కూడా అతని కోచ్ ఊరికే అరుస్తూ కఠినంగా శిక్షిస్తున్నట్లు అనిపించడం లేదా? మంచి పోలిక. కానీ కోచ్ ఎందుకు అరుస్తున్నాడు అనేది ఇక్కడ పాయింట్. ఒక కోచ్ క్రీడాకారుడిని శిక్షించడానికి కాదు కదా అరవాల్సింది. అవును, అతని ఆటను మెరుగుపరచడానికి. ఎగ్జాక్ట్లీ. అతని సామర్థ్యాన్ని పెంచడానికి కఠినంగా ఉంటాడు. ఆ క్రీడాకారుడు తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇంకా మెరుగ్గా తయారవ్వాలనేది ఆ గద్దింపు వెనుక ఉన్న ఉద్దేశం. అంటే ఆ కష్టాన్ని లేదా గద్దింపును ఒక రిజెక్షన్ లాగా కాకుండా మనల్ని చెక్కే ఒక ప్రాసెస్ లాగా చూడాలంటారా? 100% పాళ్ళు. ఎదుగుదల అనేది ఎప్పుడూ కంఫర్టబుల్ వాతావరణంలో జరగదు. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు దాన్ని ఒక క్రమశిక్షణగా స్వీకరిస్తే ఆ కష్టమే భవిష్యత్తుకు దారి చూపే మరో జీపీఎస్లా మారుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ గ్రంథం
భౌతిక విషయాలకు ఆధ్యాత్మికతకు మధ్య ఒక బలమైన వంతెన నిర్మించిందని అర్థమవుతోంది. అవును. అహంకారాన్ని వదిలి మార్గదర్శకత్వాన్ని అంగీకరించడం, మన తొలి ఫలితాన్ని కృతజ్ఞతగా అర్పించి భవిష్యత్తుపై భయాన్ని వదులుకోవడం, అలాగే కష్టాలు వచ్చినప్పుడు వాటిని క్రమశిక్షణగా స్వీకరించడం. రైట్. ఇవన్నీ కలిస్తే ఒక సమమూల్యమైన జీవితం వస్తుందనేదే ప్రధాన అంశం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మనల్ని మరింత సాధించు, అంతా నీ కంట్రోల్లోనే ఉంచుకో అని నెడుతుంటుంది. కానీ ఈ గ్రంథం దానికి పూర్తిగా భిన్నమైన ప్రత్యామ్నాయాన్ని చూపిస్తోంది. చాలా చక్కగా చెప్పారు. విజయాలు సాధించినప్పుడు అంతా మన ప్రతిభే అని కాకుండా, కష్టాలు వచ్చినప్పుడు వాటిని క్రమశిక్షణగా భావించి స్వీకరించే తత్వం వస్తే ఎంత బావుంటుంది కదా. ఆధునిక సమాజంలో గెలుపోటుములను మనం చూసే దృక్పథాన్ని ఇది ఎంతగా మారుస్తుందో ఒకసారి ఆలోచించండి. అంతా మన చేతుల్లోనే ఉండాలనే ఆరాటాన్ని వదిలేయడం, మనకు ఎదురయ్యే వైఫల్యాలను కేవలం శిక్షగా కాకుండా మన ఎదుగుదలకు పనికొచ్చే ముడిసరుకుగా చూడ్డం ఎలా ఉంటుందో ఈరోజు మళ్ళీ ఒకసారి లోతుగా విశ్లేషించుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.